సైంధవ రాజ్యం సిరి సంపదలతో కళకళలాడేది. ప్రజలంతా ఆనందంగా జీవించేవారు. ఉన్నట్టుండి రాజ్యంలో ఓ వ్యక్తి దొంగతనాలు చేయసాగాడు. సేనాధిపతి సాయంతో ఎన్ని ప్రయత్నాలు చేసినా అతడిని పట్టుకోలేకపోయాడు రాజు. దొంగతనాల విషయం తెలిసి మరో రాజ్యంలోని బంధువుల వద్దకు వెళ్లిన మంత్రి వెంటనే తిరిగొచ్చేశాడు. రాజువద్దకు వెళ్లి, ప్రభూ, నాకు 4 రోజులు సమయమివ్వండి, ఆ దొంగను పట్టుకుంటాను అన్నాడు. 4వ రోజు ఉదయాన్నే ఓ వ్యక్తిని తాళ్లతో బంధించి సభ ముందు హాజరుపరిచాడు మంత్రి. మహారాజా, గజదొంగ వీడే, రాత్రి మా ఇంటికి దొంగతనానికి వచ్చి దొరికిపోయాడు అని చెప్పాడు. రాజు విచారించగా దొంగతనాలు చేసింది తానేనని ఒప్పుకున్నాడతను. సభికుల్లో కొందరు దొంగ తల తీసెయ్యాలని, మరికొందరు యావజ్జీవ జైలు శిక్ష విధించాలని కోరారు. ఇంతలో మంత్రి కల్పించుకొని, మహారాజా, వీడికి రాజ్యబహిష్కరణ శిక్ష విధిస్తే చుట్టుపక్కల శత్రురాజ్యాలకు వెళ్లి అక్కడ చోరీలతో అరాచకం సృష్టిస్తాడు అని సలహా ఇచ్చాడు. రాజుకు అది నచ్చడంతో దొంగకు రాజ్యబహిష్కరణ శిక్ష విధించాడు. దారి ఖర్చుల కింద అతడికి కొన్ని బంగారు నాణీలు ఇప్పించాడు మంత్రి. ఆ విషయాన్ని తెలివిగా రాజ్యంలో చాటింపు వేయించాడు. పొలిమీర దాటి కొద్ది దూరం వెళ్లగానే ఆ దొంగను ఓ వ్యక్తి అడ్డుకొని, ఎవరు నువ్వు అని అడిగాడు. నేను గజదొంగను అని అతడు చెప్పగాని, అబద్ధం, అసలు గజదొంగను నేను, ఆ బంగారు నాణీలు నాకు చెందాల్సినవి, నాకివ్వు అంటూ వాటిని లాక్కోబోయాడు. అంతలో అక్కడే దాక్కుని ఉన్న భటలు అసలు దొంగను బంధించి రాజు ముందు ప్రవేశపెట్టారు. ప్రభూ, అసలు దొంగను బయటకు రప్పించాలని నేనీ నాటకమాడాను. ముందు తాళ్లు కట్టి తీసుకొచ్చిన యువకుడు మా బంధువు అంటూ మంత్రి అసలు విషయం చెప్పాడు. మంత్రి తెలివిని ప్రశంసించిన రాజు గజదొంగకు యావజ్జీవ జైలు శిక్ష విధించాడు.